సంసారంలో సరాగాలు మూడవ భాగం. వేణు ఇంటికి వచ్చేసరికి బిందు హాల్లో కూర్చుని పేపర్ చదువుతోంది. ఏమిటన్నయ్యా, ఒళ్ళంతా చెమటలు పట్టిందేమిటి? ఎక్కడి నుంచి వస్తున్నావు? పేపర్ మడిచి టీపాయ్ మీద పడేస్తూ అడిగింది బిందు. బిందు, నువ్వెంతో అదృష్టవంతురాలివమ్మా. నిన్ను గురించి నేను కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి. ఆ సంతోషంతో మాటలే పెగిలి రావటం లేదు. బిందు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వేణు. వాళ్ళన్నయ్య అనురాగానికి బిందు మనసు కరిగినా, నిజమే అన్నయ్య, కంటి పాపలా చూసుకునే నువ్వు ఉండటమే నాకు పెద్ద అదృష్టం. మాధవి నా వదిన కావటం అంతకంటే అదృష్టం. బిందు, రఘు నిన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. నిన్ను తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోడట. నీకోసం అతను ఎంతగా తప్పించిపోతున్నాడో నేను కళ్ళారా చూశాను. బిందు, ఆడపిల్ల తను ప్రేమించే మగవాణి దగ్గర కంటే తనను ప్రేమించే మగవాణి దగ్గరే ఎక్కువ సుఖపడుతుంది. రఘుకు నీ పట్ల ఎంత ప్రేమున్నదో మాటలతో చెప్పలేను. నిన్ను పొందలేనేమో అన్న భయంతో కుమిలిపోతున్నాడు. నువ్వు ఆ ఇంటి కోడలైతే చాలమ్మా. బిందు, అలాంటి ప్రేమమూర్తిని ఎందుకు కాదన్నావు? అన్నయ్య, నువ్వింతగా పొంగిపోతున్నది ఈ విషయానికేనా? అతి మామూలుగా అడిగింది బిందు. ఇది సామాన్య విషయమా బిందు? మనం కలలో కూడా ఊహించిన అదృష్టం ఇది. ఆస్తి, అందం, చదువు అన్నీ ఉన్న రఘు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఆ క్షణంలో అసలు నేనెంత పొంగిపోయానో మాటలతో చెప్పలేను. అన్నయ్య, ఇంతకంటే మన అంతస్తుకు తగినట్టుగా ఏ గుమాస్తా పనిచేసే అతనితో నా పెళ్లి చేస్తే ఎంతో సంతోషిస్తాను. బిందు, నీకు మతిపోయిందా? నువ్వేం మాట్లాడుతున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మతిపోయింది నాకు కాదన్నయ్య, స్నేహితుడి ఉన్న డబ్బు చూసి నీకు మతిపోయింది. బిందు, నువ్వు రఘుని గురించి తేలిగ్గా మాట్లాడుతుంటే నేను సహించలేను. అతను మన పాలిట దేవుడమ్మా. నీ పాలిట దేవుడే కావచ్చు, నువ్వు దేవుడిగా కొలుస్తున్నావని అందరూ అలాగే కొలుస్తారా? అందరి సంగతి నాకు అనవసరం. అతను మన ఇంటికి దేవుడు. ఆ దైవాన్ని ఎవరు ఏమన్నా నేను సహించలేను. నువ్వు పొరపాటు పడుతున్నావన్నయ్యా. అతను మన ఇంటికి దేవుడు కాదు, నీ పాలిట దేవుడు కావచ్చు, అంతవరకే. చాలా చక్కగా చెప్పావమ్మా. అమ్మ నాన్నగారు మనల్ని అనాథలం చేసి వెళ్తే అప్పుల వాళ్ళు రాబందుల్లా పీకు తింటున్నప్పుడు మనకు అండగా నిలిచాడు. మనం తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్న 1,00,000 రూపాయలు మనకు అప్పుగా ఇచ్చాడు. మనల్ని రుణ విముక్తుల్ని చేయటమే కాకుండా అతని డబ్బే పెట్టుబడిగా పెట్టి పగలు రాత్రి బిజినెస్లో కష్టపడి మళ్ళీ నన్ను లక్షాధికారం చేశాడు. మనకు అప్పుగా ఇచ్చిన డబ్బు తీసుకోకుండా మన దగ్గర కొన్న తోట మళ్ళీ మనకే ఇచ్చేశాడు. మన కోసం ఇన్ని చేసిన అతను మన పాలిట దేవుడు కాదమ్మా, దెయ్యం. అవునా? బిందు, రఘు ఇంట్లో 2 పెంపుడు కుక్కలున్నాయి. రఘు వాటికి రోజు రొట్టె ముక్కలు తినిపిస్తాడు. ఆ రొట్టె ముక్కలు తింటున్నందుకే అవి రఘు పట్ల ఎంత విశ్వాసం చూపుతాయో తెలుసా? ఒక్కరోజు రఘు కనిపించకపోతే అవి తిండి తినవు. ఆస్తంతా అప్పుల వాళ్ళ పరమై వీధుల్లో కుక్కల కంటే హీనంగా బ్రతకవలసిన మనల్ని ఒక అంతస్తులో నిలబెట్టాడు. అతను నీ పాలిట దేవుడెలా అవుతాడమ్మా? అన్నయ్య, నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు. నేను రఘును పెళ్లి చేసుకోను. నీకు నిజంగానే మతిపోయింది బిందు. ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా స్నేహం కోసం, మన కోసం ఇంత త్యాగం చేసిన ఆ త్యాగమూర్తినా నువ్వు కాదంటున్నది? దేనికైనా అర్హతలంటూ కొన్ని ఉండాలి బిందు. మన అంతస్తు ఎక్కడ, అతనంతస్తు ఎంత? అతని భార్యగా, ఆ ఇంటి కోడలుగా నిలబడే అర్హత కూడా నీకు లేదు. ఎందుకు చదువుకున్నావు? ఏం ప్రయోజనం? నీకు మనుషుల విలువ, మనసుల విలువ తెలిస్తే ఇలా మాట్లాడవు. ప్రతిరోజు మనం పూజించవలసిన దేవుడతను. నువ్వు నా చెల్లెలివి కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. ఆవేశంగా పెద్దగా అరిచాడు వేణు. అన్నయ్య, ఎందుకంత ఆవేశపడతావు? అతన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు, వద్దంటున్నాను. అంత మాత్రానికే నీ స్నేహితుడి పట్ల నేనేదో చెయ్యరాని నేరం చేసినట్టుగా మాట్లాడతావేం? నీకిష్టమైతే అతని ఫోటోని ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు పూజలు చేసుకో. నిన్ను కాదన్నదెవరు? అన్నయ్య, నన్నేం కట్నం ఇచ్చి మన అంతస్తుకు మించిన వ్యక్తితో నా పెళ్లి జరిపించమని కోరటం లేదు. మనకు అందుబాటులో ఉండే వ్యక్తితోనే నా పెళ్లి చెయ్యి. నా పోషణ భారం నీకు బరువుగా ఉంటే నేను వేరుగా వెళ్ళిపోయి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటాను. బిందు, ఈ అన్నయ్యను అంత మాట ఎలా అనగలిగేవమ్మా? అవునమ్మా, నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నా నీకు అన్నయ్యనే గాని తండ్రిని కాదుగా. అదే నాన్నగారు బ్రతికుంటే ఈ ఇంట్లో నుంచి వేరుగా వెళ్ళిపోతానని అనగలిగేదానివా? వేదనగా అన్నాడు వేణు. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అన్నయ్య, కోపంలో తొందరపడి ఆ మాట అన్నాను, క్షమించు. నాన్నగారు బ్రతికుంటే ఇంతకంటే ఆప్యాయంగా చూసేవాళ్ళ?
వేణుకు దగ్గరగా వచ్చి అతని చేతులు పట్టుకుంటూ అంది బిందు. బిందు, నువ్వు నన్ను ఆ మాట అన్నందుకు నాకు బాధగా లేదమ్మా. అదృష్టాన్ని నువ్వు కాలదన్నుకుంటున్నావు, అందుకే నాకు బాధగా ఉంది. నువ్వు రఘుని ఎందుకు కాదంటున్నావు? అతనికేం తక్కువ? అన్నయ్య, పవిత్రమైన వివాహ బంధంతో నా జీవితాన్ని ముడివేసుకోబోయే వ్యక్తిని గురించి నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మాసిన షర్టును మార్చినట్లుగా అమ్మాయిలను మార్చే వ్యక్తిని నేను కలలో కూడా భర్తగా ఊహించలేను. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిలో చూసేది ఆస్తి, అంతస్తులు, అందచందాలు కాదు. నన్ను, నా వ్యక్తిత్వాన్ని గౌరవించే మంచి మనసు గల వ్యక్తి నాకు భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నా భర్తకు ఆస్తి, అందం ఏం లేకపోయినా భార్యగా నా పట్ల అనురాగం, ప్రేమ ఉంటే చాలు. నా భర్త మనసులో నాకు ఒక్కదానికే చోటుండాలి. నా భర్త ఏలే రాణిని నేనే కావాలి. నా భర్త, నా పిల్లలు, నేను, నా ఇల్లు, నా చిన్న ప్రపంచం, అంతే నేను కోరుకునేది. 10 మందితో అనుభవాలను పంచుకునే మనిషితో నా జీవితం పంచుకోలేను. తప్పు చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. తప్పు చేయటం మానవ సహజం. తన తప్పు తను తెలుసుకొని తనను తాను తీర్చిదిద్దుకునే మనిషి దేవునితో సమానం. కాలేజీ లైఫ్లో వేడి రక్తం ఉరకలు వేసే వయసు ప్రలోభానికి లొంగి ఏవో పొరపాట్లు చేశాడు, నిజమే. అది పూర్తిగా అతని తప్పు కూడా కాదు. అతనికున్న డబ్బు, ఆ డబ్బు కోసం అతని చుట్టూ తిరిగే స్నేహితులు, అతను అలా దారి తప్పి తిరగటానికి కారకులు. అది కాలేజీ లైఫ్. ఇప్పుడు రఘు సిటీలో మంచి పేరుగల బిజినెస్ మ్యాగ్నెట్. అతనిలో వెతికి పట్టుకున్న ఒక్క తప్పు కనిపించదు. అతను కావాలనుకుంటే లక్షల కట్నంతో నీ తలదన్ని అందగత్తెలు పెళ్లి చేసుకోగలడు. కానీ ఆ పని చెయ్యలేకపోతున్నాడు. కారణం, అతను మనసున్న మనిషి. నిన్ను ప్రేమించిన నేరానికి అతను చిత్రహింస అనుభవిస్తున్నాడు. కొడుకు పెళ్ళెందుకు చేసుకోడో కారణం తెలియక అతని తల్లి దిగులతో మంచమెక్కింది. ఆదరించి అన్నం పెట్టిన ఆ పుణ్య దంపతులకు మనమిచ్చే ప్రతిఫలం ఇదా? మనింట్లో దీపం పెట్టిన ఆ దంపతుల ఇంటి దీపం ఆర్పొద్దు బిందు. కొడుకు మీద ఎన్నో ఆశలు పెంచుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు. నీకోసం రఘు బ్రహ్మచారిగా ఉండిపోవటానికి నిర్ణయం చేసుకున్నాడు. నా మాట వినమ్మా. అతన్ని కాదనుకు బ్రతిమాలుతూ అన్నాడు వేణు. అన్నయ్య, నువ్వేం చెప్పినా చేస్తాను. నా ప్రాణాలు ఇయ్యమన్నా ఇస్తాను. అంతేగాని నువ్వెంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా నేను అతన్ని మాత్రం పెళ్లి చేసుకోవటానికి అంగీకరించను, మొండిగా అంది బిందు. నేను రఘుకి మాటిచ్చాను బిందు. వాడు చెప్తూనే ఉన్నాడు, బిందు పెంకిపిల్ల, ఎవరి మాట లక్ష్య పెట్టదు అని. కానీ నేనే నిన్ను పొరపాటుగా అంచనా వేసుకున్నాను. నువ్వు నా చెల్లెలివి, నా మాట కాదనవు అని నమ్మకంతో బిందుతో తప్పక నీ పెళ్లి జరిపిస్తాన్రా అని వాడిని నమ్మించాను. ఇప్పుడు వాడికి ఏమని సమాధానం చెప్పను? ఎలా నమ్మించను? వాడితో ఈ మాట చెప్పే కంటే నేను ఆత్మహత్య చేసుకోవటం మంచిది. అన్నయ్య, బిందు చివరిసారిగా అడుగుతున్నాను. రఘు బాధపడటం నేను చూడలేను. నువ్వు రఘు కాదంటే నీ అన్నయ్య శాశ్వతంగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. నిన్ను పొందలేక వాడు జీవితం అంతా బ్రహ్మచారిగా ఉంటూ కుమిలిపోతుంటే వాడి కోసం ఏం చెయ్యలేని అసమర్థుడిలా చూస్తూ ఊరుకునే కంటే వాడి కోసం నేను ఆత్మహత్య చేసుకోవటమే మంచిది బిందు. రేపు ఉదయం 8 గంటల్లోపు నాకే విషయమో చెప్పు. ఈ రాత్రంతా బాగా ఆలోచించుకో. నీ మూర్ఖత్వంతో బంగారం లాంటి నీ జీవితాన్ని, నీ అన్నయ్య 100 ఏళ్ల బ్రతుకును నాశనం చేసుకోవద్దు. నువ్వు రఘుని పెళ్లి చేసుకుని మా అందరినీ సంతోషపెడతావో, నీ అన్నయ్య 100 ఏళ్ల బ్రతుకును నాశనం చేస్తావో నీ ఇష్టం అంటూ విసురుగా వేణు తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. బిందు చైతన్యం లేని దానిలా అలాగే కూర్చుండి ఆలోచించటానికి శక్తి లేనట్టుగా బిందు మెదడు మొద్దుబారిపోయింది. బిందు కళ్ళ నుంచి కట్టలు తెగిన నదిలా ప్రవహిస్తున్నాయి కన్నీళ్లు. ఆ సమయంలో మాధవి ఇంట్లో లేదు. బంధువులింటికి పెళ్లికి వెళ్ళింది. ఓదార్చి వాళ్ళు కూడా లేరు. తన మనసు బరువు తగ్గేందుకు ఏడుస్తూ అక్కడే కూర్చుంది. చీకటి పడింది. వంట మామగారు తన పనులన్నీ ముగించుకొని బయటకొచ్చి ఏడుస్తూ కూర్చున్న బిందును తన గదిలో నుంచి బయటకు రాకుండా తలుపులు మూసుకున్న వేణువును చూసి ఇద్దరిలో ఎవరిని పలకరించే ధైర్యం లేక మళ్ళీ ఏదో పనున్నట్టు వంటగది వైపు వెళ్ళిపోయింది. సమయం రాత్రి 10 గంటలైంది. వంట మామగారు భోజనానికి రమ్మని ఎంత పిలిచినా గదిలో నుంచి సమాధానం చెప్పలేదు. గది తలుపులు కూడా తెరవలేదు వేణు. ఎంత బ్రతిమాలినా బిందు కూడా భోంచేయకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఇద్దరు భోంచేయకపోవటం వలన పనివాళ్ళు కూడా ఎవరూ భోంచేయలేదు. బిందు నిద్రపోకుండా ఏడుస్తూ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే కూర్చుంది. ఎంత ఆలోచించినా రఘుని పెళ్లి చేసుకోవటానికి బిందు మనసు అంగీకరించలేదు. అలా అని కాదనటానికి ధైర్యం చాలటం లేదు. వేణుకు రఘు అంటే ఎంత ప్రేమో బిందుకు తెలుసు. రఘు కోసం అన్నంత పని చేస్తాడేమో అన్న భయం రఘుతో పెళ్లికి ఒప్పుకోమంటోంది. ఆత్మాభిమానం వద్దంటుంది.
బిందు సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. ఆ రాత్రి మామూలుగానే తెల్లవారిపోయింది. గదిలో నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉంది బిందుకు. వాళ్ళన్నయ్య ఎదుట పడితే తన నిర్ణయం చెప్పాలి. అందుకే ఉదయం 8 గంటలైనా తన గదిలో నుంచి బయటకు రాలేదు బిందు. వేణు లేచి తన పనులన్నీ ముగించుకొని ఆఫీస్కు వెళ్ళబోతూ బిందు గది తలుపులు తట్టాడు. తప్పనిసరి తలుపులు తెరిచింది బిందు. రాత్రంతా బిందు నిద్రపోలేదని ఆమె ముఖమే చెబుతోంది. ఆమెను చూడగానే ఎంతో జాలి వేసింది వేణుకు. అయినా ఆ భావం పైకి కనిపించనీయకుండా, బిందు, ఏం ఆలోచించుకున్నావు అన్నాడు గంభీరంగా. ఆ సమయంలో ఏదో శక్తి మనస్సును నొక్కివేయగా వాళ్ళన్నయ్య ముఖం చూసి కాదనలేక మనస్సును చంపుకొని, రఘుని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే అన్నయ్య, మా పెళ్లికి ముహూర్తం పెట్టించు అంది బిందు మాటలు కూడదీసుకుంటూ. ఆమె ఎంత బాధపడుతూ ఆ మాట చెప్పిందో అర్థం చేసుకునే స్థితిలో లేడు వేణు. బిందు రఘుతో పెళ్లికి ఒప్పుకుంది, అంతే చాలు. ఆ వార్త ఎంత త్వరగా రఘుతో చెప్పాలా అన్న ఆరాటంతో అతని మనసు ఉరకలు వేస్తోంది. బిందు, నాకు తెలుసమ్మా, నువ్వు నా చెల్లెలివి, నా మాట కాదనవు. అందుకే అంత ధైర్యంగా రఘుకి మాటివ్వగలిగాను. సాయంత్రం వచ్చి నీకు తీరికగా థ్యాంక్స్ చెప్తానంటూ హడావిడిగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు వేణు. రఘు, పగబట్టి నన్ను గెలుచుకున్నావు, చివరకు నా చేత దాసోహం అనిపించుకోబోతున్నావు అని మనసులో అనుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి కూర్చుంది బిందు. బిందు రఘుల వివాహం ఆడంబరంగా జరిగిపోయింది. జరగవలసిన వేడుకలన్నీ పూర్తి అయ్యాయి. అది బిందు రఘుకి మొదటి రాత్రి. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. వెన్నెల కిటికీలో నుంచి గదిలోకి పడుతోంది. పెద్ద పందిరి మంచం నిండుగా వేళ్లాడుతున్న మల్లెల దండలు సువాసన మనస్సుని మత్తెక్కిస్తోంది. కాలుతున్న అగరవత్తుల పరిమళం రఘులోని కోర్కెను మరింతగా రెచ్చగొడుతుంటే బిందు రాక కోసం ఎదురు చూస్తూ మంచం మీద కూర్చునున్నాడు రఘు. ఎవరో ఒక ఆమె బిందును గదిలోపలికి నెట్టి తలుపులు బయట గొళ్ళం పెట్టింది. తల నిండా అరవిచ్చిన మల్లెలు, తెల్లని కంచిపట్టు చీర, అదే కలర్ జాకెట్, చేతిలో పాల గ్లాసుతో సిగ్గు బరువుతో తల వంచుకుని నిల్చున్న బిందును చూడటానికి రఘుకి 2 కళ్ళు చాలటం లేదు. ఎప్పుడూ కోపంతో చిరుబురులాడే బిందుయేనా ఈ అమ్మాయి? ఆడవాళ్లకు పెళ్లి కాగానే బాధ్యత, అణుకువ వస్తాయి కాబోలు అనుకున్నాడు మనసులో. రఘు మంచం మీద నుంచి లేచి బిందు దగ్గరకు వెళ్ళి బిందు చేతిలోని పాల గ్లాస్ తీసుకుని టీపాయ్ మీద పెట్టి బిందువుని చంటిపాపనెత్తుకున్నట్లుగా 2 చేతులతో ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకొచ్చాడు. ఆమె సిగ్గుతో బిగుసుకుపోతూ మంచం చివరిగా తల వంచుకొని కూర్చుంది. బిందు, నన్ను చూసి సిగ్గుపడుతున్నావా? ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ అన్నాడు రఘు. ఎప్పుడూ కోపంతో నాతో యుద్ధానికి సిద్ధమైనట్లుగా ఉండే నువ్వు ఇలా సిగ్గు బరువుతో తల వంచుకొని కూర్చుంటే నిన్ను చూస్తుంటే నవ్వొస్తోంది నాకు. బిందుని గుండెల మీదకి లాక్కుంటూ అన్నాడు రఘు. మాట్లాడు బిందు, ఏం మాట్లాడమంటారు? నాతో మాట్లాడటానికి నీకు మాటలే దొరకటం లేదా? అంతకుముందు నేను ఒక్క మాట మాట్లాడితే నువ్వు 10 మాటలు మాట్లాడేదానివిగా. బిందు, నువ్వు తీయగా కబులు చెప్తుంటే ఈ రాత్రంతా నిద్రపోకుండా వినాలనుంది నాకు. అప్పుడు కాలేజీలో చదివే అమ్మాయిని, ఇప్పుడు శ్రీమతిని. అప్పటిలా ఇప్పుడు ఎలా మాట్లాడగలను? ఏం, నేను కొత్తవాడిని కాదుగా బిందు. నన్ను నీ వైపు ఎంతగా ఆకర్షించింది ఏమిటో తెలుసా? నీ కోపం, నీ చిలిపితనం. నా చుట్టూ తిరిగే అమ్మాయిల్లా నువ్వు కూడా నన్ను గౌరవించినట్టు కానీ ప్రేమించినట్టు కానీ ప్రవర్తించినట్లయితే బహుశా నేను నిన్ను ప్రేమించి ఉండేవాణ్ణి కాదేమో. నువ్వు నన్ను ద్వేషిస్తున్న కొద్దీ నిన్ను ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను నేను. నువ్వు నాకు దక్కవేమోనని ఎన్ని రాత్రుళ్ళు నిద్రపోకుండా బాధపడేవాడినో. నువ్వు నాతో పెళ్లి కొప్పుకున్నావని మీ అన్నయ్య నాతో చెప్పగానే మొదట నమ్మలేకపోయాను. ఇది కూడా ఏదో నాటకం కాదు కదా అనుకున్నాను. నీ మెడలో 3 ముళ్ళు వేసే వరకు మన పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. నేను మాట్లాడటమే కానీ నువ్వు మాట్లాడవేం బిందు? ఇది మన 2 జీవితాలను ఒకటిగా చేసే తొలి రేయి. ఈ రేయిలోని అనుభవం జీవితమంతా గుండెల్లో దాచుకునేది. బిందు, నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను నీవాణ్ణి. నేను నాది అనుకున్న ప్రతి వస్తువు ఈ రోజు నుంచి నీ స్వంతం. నా ప్రేమ సామ్రాజ్యానికి నువ్వు మహారాణివి బిందు. ఆమె అణువణువును ముద్రతో నింపుతూ మత్తుగా అన్నాడు రఘు. మనసారా ప్రేమించిన బిందు స్పర్శానుభూతికి పులకరించి పరవశత్వంలో మునిగిపోయిన రఘు బిందు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే ఆమెను శారీరకంగా తనదాన్ని చేసుకున్నాడు. తృప్తిగా ఆమెను గుండెలకి అదుముకొని అలసటగా నిద్రపోయాడు. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర రావటం లేదు. భర్తకు మెలకువ రాకుండా మంచం మీద నుంచి లేచి సోఫాలో కూర్చుంది. ఎప్పటికైనా నీ మనసు మార్చి నీ చేత దాసోహం అనిపించుకున్న తర్వాతే నిన్ను నాదాన్నిగా చేసుకుంటాను
అన్న రఘు మాటలే బిందు మనసులో మారుమోగుతున్నాయి. ఓడిపోయాను, అభిమానాన్ని పౌరుషాన్ని అన్నీ చంపుకొని నీకు దాసోహమని నీ దాన్ని అయిపోయాను. ఇప్పుడు నేను నీ కాళ్ళ దగ్గర బ్రతకటం కన్నా చేసేదేమీ లేదు అని మనసులో అనుకుంది బిందు. ఆ ఆలోచన మనసులో కలగగానే ఆమె కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ఎదురుగా ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం వైపు చూసింది బిందు. జారిన పైట, చెదిరిన కుంకుమ, గులాబీ రేకుల్లాంటి చెక్కిళ్లపై ఎర్రగా కంది ఉన్న అతని పంటి గుర్తులు కనిపిస్తుంటే తన మీద తనకే అసహ్యం కలిగింది ఆమెకు. మంచం వైపు చూసింది. దిండును గుండెలు కదుముకొని ఆదమర్చి నిద్రపోతున్నాడు అతను. ఎంతమంది అమ్మాయిలనో చుట్టిన చేతులు అవి. ఆ చేతులే నన్ను చుట్టుకున్నాయి. ఎంతోమంది కన్నెపిల్లల చెక్కిళ్లను ముద్దాడిన ఆ పెదవులే నా పెదవులను ముద్దాడాయి. ఎంతో మందిని హత్తుకున్న ఆ గుండెల మీదే తనిప్పటి వరకు ఉంది. ఇటువంటి ఎన్నో ఊహలు, ఆలోచనలు బిందు మనసుని కందిరీగలా చుట్టుముట్టాయి. విషవలయంలో చిక్కుకున్న తేనెటీగల బాధతో విలువిల్లాడిపోయింది బిందు. ఏమీ చెయ్యలేక ఎవరిని ఎదిరించలేని స్థితిలో ఉన్న బిందుకు కన్నీళ్లే శరణ్యమయ్యాయి. రోజులు గడిచిపోతున్నాయి. యాక్సిడెంట్లో రఘు అమ్మా నాన్నగారు ఇద్దరూ ఒకేసారి మరణించారు. బిందు అత్తగారింటికి కాపురానికి వచ్చింది. రఘు వాళ్ళని అత్యంత ఆధునికమైన బంగళా, ఇంటి నిండా పనివాళ్ళు, తిరగటానికి ఇంపాలా కారు, రకరకాల ఖరీదైన నగలు, విలువైన చీరలు, బంగళా నిండా ఫర్నిచర్ అన్నీ ఉన్నాయి. వంట చేయటానికి ప్రత్యేకంగా వంట మనిషి ఉంది. బిందు ఆ ఇంటికి పనివాళ్లకు మహారాణి లాంటిది. ఉదయం 8 గంటలకు తన కార్యక్రమాలన్నీ ముగించుకుని ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోతాడు రఘు. 1 గంటకి భోజనం కూడా ఆఫీస్ దగ్గర నుండే కుర్రాడు వచ్చి తీసుకెళ్తాడు. మళ్ళీ రాత్రి 9 గంటలైతే గానీ ఇంటికి రాడు. పగలంతా పుస్తకాలతో, రేడియోతో కాలక్షేపం చేస్తూ తన గదిలోనే కూర్చుంటుంది బిందు. సాయంత్రం పూట బంగళా ముందున్న పూల తోటను చూడటానికి తోటమాలి ఉన్న కాలక్షేపం కోసం తను కూడా మొక్కలు పెంచడం అలవాటు చేసుకుంది. ఎన్నో రకాల మరెన్నో రంగుల పూలు విరగబూసి చూసేవాళ్లకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఆ తోట. ఆ బంగళాలో లేనిదంటూ లేదు. గదుల్లో, గాజు తొట్లల్లో ఉన్న రంగురంగుల చేపలు కళ్లకు కనువిందు చేస్తుంటాయి. పొగడ చెట్టుకు వేళ్లాడుతున్న బోనుల్లో ఉండే పావురాళ్ళు, లవ్ బర్డ్స్ మమ్మల్ని కూడా చూడండి అంటూ ఆహ్వానిస్తాయి. మొక్కల మధ్య తిరిగే 2 అందమైన జింకలు అలనాటి ఆశ్రమాలని గుర్తు చేస్తుంటాయి. ఆ బంగళాకు కాపలా కాసే రక్షకభటుల్లాంటి ఆల్సేషియన్ కుక్కలు చూసేవాళ్లకి కొదమసింహాల్లా కనిపిస్తాయి. ఎన్ని ఉన్నా బిందుకేదో లోటుగానే ఉంటుంది. విసుగనేది లేకుండా ఏదో ఒక దానితో కాలక్షేపం చేస్తుంది. సాయంత్రం భర్త ఇంటికి వచ్చిన తర్వాత కీ ఇస్తే ఆడే బొమ్మలా భర్త ఏం చేయమంటే అది చేస్తుంది. ఒక సరదా, సంతోషం లేకుండా రోజులు యాంత్రికంగా గడపటం అలవాటు చేసుకుంది. సినిమాకు కానీ షికారుకు కానీ ఎక్కడికి వెళ్ళదు. రఘుకు బిందుతో కలిసి సినిమాలకు, షికార్లకు తిరగాలని ఎంతో సరదా. ఎన్ని పనులున్నా వదిలేసి వచ్చి ఆమెను సినిమాకు, షికారుకు వెళ్దామా అని అడిగేవాడు. పెళ్ళైన 6 నెలల్లోనూ ఆమె ఒక్కసారి కూడా తనతో బయటకు రావడానికి ఇష్టపడకపోవడంతో ఆమెకు బయటకు వెళ్దామా అని అడగడమే మానేశాడతను. ఆమె ఇష్టం చూపకపోవటం, ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ ఒక్కడే చూసుకోవాల్సి రావడంతో అతడు కూడా సరదాలన్నీ మర్చిపోయి బాధ్యతలలో మునిగిపోయాడు. ఆమె ప్రవర్తన చూసి మొదట కొత్త కదా, కొద్ది రోజులు పోయిన తర్వాత తన ధోరణి మార్చుకుంటుందిలే అని సమర్థించుకున్నాడు అతను. నెలలు గడిచిపోతున్నా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అతను ఆమె తనను ఇష్టపడే పెళ్లి చేసుకుందా అన్న అనుమానం వచ్చింది. ఆమె తీరే అంతేనేమో అని సరిపెట్టుకోవటానికి ఆమె అంతకుముందు ఎంత చిలిపిగా, చలాకీగా ఉండేదో అతనికి తెలుసు. వారానికి కనీసం 3 సినిమాలు చూసే ఆమె నెలలు గడిచిపోతున్నా సినిమాకు కాదు కదా, షాపింగ్కు కూడా వెళ్ళకపోవడంతో అతని అనుమానం మరింత దృఢపడింది. బీరువాల్లో లక్షలు ఖరీదు చేసే నగలున్నా ఒక్క నగ అలంకరించుకోదు. 100 కొద్దీ చీరలున్నా ఎప్పుడూ వెంకటగిరి నూలు చీరలే కట్టుకుంటుంది ఆమె. సిటీలో పెద్ద పేరున్న బిజినెస్ మ్యాగ్నెట్ భార్యలా కనిపించదు. మామూలు గృహిణిలా ఉంటుంది. ఆమె ప్రవర్తన ఎందుకలా మారిపోయిందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అతనికి. వేణుతో ఈ విషయం చెప్పి అతని మనసును బాధ పెట్టడం ఇష్టం లేక వేణుతో కూడా చెప్పలేదు రఘు. ఈ విషయాలేవీ తెలియని వేణు, బిందు, రఘు అన్యోన్యంగా ఉంటున్నారనుకున్నాడు. ఆ రోజు బిందు పుట్టినరోజు. ఆ విషయం రఘుతో చెప్పలేదు బిందు. రఘు అలవాటు ప్రకారం 8 గంటలకి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు. సాయంత్రం 4 గంటలకి వేణు వచ్చాడు రఘు దగ్గరికి. రఘు, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా? నువ్వు వెళ్ళిపోయి ఉంటావేమో అనుకుంటూ వచ్చాను.
అలసటగా రఘు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నాడు వేణు. అప్పుడే ఇంటికి వెళ్ళడానికి వీలవుతుందా? ఈ మధ్య నేను ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 10 గంటలవుతోంది. రఘు, ఈ పట్టుచీర చూడు అంటూ తన చేతుల్లోని అట్టపెట్టెను రఘుకు అందించాడు వేణు. రఘు అట్టపెట్టె తెరిచి అందులోని పట్టుచీర పైకి తీశాడు. నీలం రంగు కంచిపట్టు చీర. చీరంతా అక్కడక్కడ జరీ పూలున్నాయి. పెద్ద జరీ బార్డర్తో చీర చాలా అందంగా ఉంది. ఈ రంగంటే మాధవికి కూడా ఇష్టం వేణు. ఈ చీర మాధవి కోసం కాదు కొన్నది. ఈరోజు బిందు పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకు బిందుకు నా కానుకగా పట్టుచీర కొంటాను. నేను తెచ్చిన చీర ఆ రోజు కట్టుకోవటం బిందుకు కూడా అలవాటు. ఇప్పటికే ఆలస్యమైంది, ఇక వెళ్దాంలే అన్నాడు వేణు. బిందు తన పుట్టినరోజున్న విషయం కూడా తనకు చెప్పనందుకు ఎంతో బాధ అనిపించింది రఘుకి. ఆ విషయం వేణుకు తెలిస్తే బాధపడతాడేమో అనుకుని ఆ విషయం నేను మర్చిపోయాను. బిందు పుట్టినరోజు నాడు పెద్ద ఎత్తున పార్టీ ఇద్దామనుకున్నాను. ఆమె ఒప్పుకోలేదు. ఏం చేయను? ఆమెకు ఇష్టం లేని పని చేయటం నాకు అలవాటు లేదుగా, మానేశాను. మనసులో ఎంతో బాధను దాచుకుని రాని నవ్వు నవ్వుతూ అన్నాడు రఘు. బిందు చిన్నప్పటి నుంచే అంత, ఎవరు చెప్పినా వినదు. అందరూ తను చెప్పిన మాటే వినాలంటుంది. పెళ్ళైనా బిందు ధోరణి మారలేదు. అర్థం చేసుకునేవాడివి నువ్వు భర్తగా రావటం మా బిందు అదృష్టం. లేకపోతే దాని మొండితనానికి ఇంట్లో ప్రతిరోజు గొడవ జరుగుతుంది. బిందు మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాం రా అంటూ గదిలో నుంచి బయటకు వచ్చాడు వేణు. ఇద్దరు రఘు కారులో రఘు వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ అన్నయ్య రావటం చూసి స్నానం చేయటానికి వెళ్ళింది బిందు. రఘు వేణు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. స్నానం చేసి మామూలు చీర కట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చిందామె. సారీ బిందు, ఉదయమే రావాలనుకున్నాను, వీలు కుదరలేదు. ఇదిగో నీ పుట్టినరోజు కానుక పట్టుచీర, త్వరగా కట్టుకొని నీ చేతో స్వీట్ తినిపించాలి. నిండుగా చెల్లెల వైపు చూస్తూ చీర అందించాడు వేణు. ఆమె లోపలికి వెళ్ళి చీర కట్టుకొని 2 ప్లేట్లు నిండుగా లడ్డూలు బాదుషాలు తీసుకొచ్చి ఇద్దరి ముందు పెట్టింది. బిందు, నీ పెళ్ళైన తర్వాత మొదటిసారి చేసుకుంటున్న పుట్టినరోజు కదా, పార్టీ ఎందుకు వద్దన్నావు అన్నాడు వేణు. ఆ మాటకు రఘువైపు చూసింది బిందు. వేణు చూడకుండా ఆమెకు కళ్ళతో సైగ చేశాడు. అది గమనించిన బిందు, పార్టీలు చేసుకోవటానికి నేను చిన్నపిల్లని కాదుగా అన్నయ్య నవ్వుతూ అంది. పెళ్ళైన తర్వాత పాత అలవాట్లు కూడా మర్చిపోయావా బిందు నవ్వుతూ అడిగాడు వేణు. ఏమిటన్నయ్యా, పుట్టినరోజు నాడు నీ చేత్తో నాకు స్వీట్ తినిపించేదానివి మర్చిపోయావా? సారీ అన్నయ్య, నిజంగా నాకు గుర్తులేదంటూ ప్లేట్లోని లడ్డూ తీసి వేణు నోటికి అందించబోయింది బిందు. ముందు మీ శ్రీవారికి తినిపించాలి, మీ శ్రీవారి తర్వాతే నేను హాస్యంగా నవ్వుతూ అన్నాడు వేణు. బిందు నోటికి అందించబోయిన లడ్డూని తీసుకుని తిన్నాడు రఘు. తర్వాత వేణుకు తినిపించింది. బిందు టీ తేవటానికి లోపలికి వెళ్ళింది. టీ తాగి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు స్నేహితులు ఇద్దరు. అన్నయ్య, మాధవి మా ఇంటికి వచ్చి వారం రోజులు అవుతోంది. అంత తీరికలేని పనేం చేస్తుంది ఇంటి దగ్గర? ఈ రోజన్నా వస్తుందేమోనని ఉదయం నుంచి ఎదురు చూస్తున్నాను. మాధవి వాళ్ళ చిన్నాన్నగారింటికి వెళ్ళింది. ఇక్కడికి వచ్చి మీకు చెప్పి వెళ్ళిందనుకుంటాను. చెప్పే వెళ్ళింది. ఇంకా రాలేదా? రాలేదమ్మా. వస్తే ఇక్కడికి రాకుండా ఉంటుందా? వాళ్ళ అన్నయ్యను చూడకుండా అయినా 1 నెల రోజులు ఉంటుందేమో కానీ నిన్ను చూడకుండా 4 రోజులు ఉండలేదు. ఉదయం సరాసరి ఇక్కడికే వస్తుంది చూడు నవ్వుతూ అన్నాడు వేణు. అన్నయ్య, మాధవి లేదు కదా, ఇక్కడే భోంచేసి వెళ్ళకూడదు? మాధవి ఉంటే మాత్రం వంట చేసి పెడుతుందా బిందు? వంటమామ గారుందిగా, చక్కగా అన్ని రకాలు వండి పెడుతుంది. భోంచేసి వెళ్ళన్నయ్యా ఈ పూట ఇక్కడ. సారీ బిందు, బిజినెస్ పని మీద బొంబాయి నుంచి 4 మనుషులు వచ్చారు. వాళ్ళందరికీ హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేశాను. అందుకే ఉదయం రావడానికి వీల్లేదు. నేను లేకపోతే ఎలా? ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. సరే నీ ఇష్టం. తప్పనిసరి అయితే భోంచేయకుండానే వెళ్ళు. ఇప్పటికే అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను. వెళ్తానమ్మా అంటూ లేచాడు వేణు. రఘు కూడా వేణుతో కలిసి బయటికి వెళ్ళాడు. పట్టు చీర మార్చుకొని పాలు మృగలాంటి అమెరికన్ జార్జెట్ చీర కట్టుకొని భోజనం కూడా చేయకుండా భర్త కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో కుర్చీలో కూర్చుండిపోయింది బిందు. రఘు జ్యువెలరీ షాపుకు వెళ్ళి పచ్చలు ముత్యాలు పొదిగిన నెక్లెస్ కొనుక్కొని తిరిగి వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. బాల్కనీలో కూర్చుని ఉన్న బిందువును చూసి రఘు కూడా వచ్చి బిందుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. బిందు, ఈరోజు నీ పుట్టినరోజుని నాకెందుకు చెప్పలేదు? ఆ విషయం అన్నయ్య వచ్చి చెప్పే వరకు నాకే గుర్తులేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు బిందు. నాతో చెప్పాలని, నాతో కలిసి ఆనందాన్ని పంచుకోవాలని నీకు లేదు. అందుకే నాతో చెప్పలేదు, అవునా? ఆ మాటకు బిందు సమాధానం చెప్పలేక తల వంచుకుంది. బిందు, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? అలాంటి అనుమానం మీకెందుకు వచ్చింది?
నీ ప్రవర్తనను బట్టి అలా అనుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, మీరంటే ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నానా? ఆ సంగతి నీ మనసును అడుగు బిందు. ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నువ్వెలా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థమవుతుంది. అంతకుముందు ఎంత చలాకీగా ఉండేదానివి, ఇప్పుడెలా ఉంటున్నావు? సినిమాలకు కానీ షికారుకు కానీ అసలు నాతో బయటికి రావటం ఇష్టం లేదు. ఇష్టం లేకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇష్టం లేదని ఎందుకు అనుకుంటున్నారు? నేను మీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా? మీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానా? అంత క్రితం ఓసారి నువ్వే అన్నావు, గుర్తుందా? మనసుతో సంబంధం లేకుండా శరీరంతో కోరికలు తీర్చుకునేది మనుషులు కాదు, పశువులని. నీ మనసుతో సంబంధం లేకుండా నీ శరీరాన్ని అనుభవించడానికి నేను పశువును కాదు, మనసున్న మనిషిని బిందు. నేనంటే ఇష్టం లేకపోతే ఆ మాట ముందే చెప్పొచ్చుగా. బలవంతం ఏముంది? ఇష్టం లేక నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నీ జీవితాన్ని కూడా నరకం చేశావు. వివాహ జీవితాన్ని గురించి ఎన్నో కలలు కన్నాను బిందు. నా కలలన్నీ కళ్ళలయ్యాయి. కుర్చీలో వెనక్కి వాలి వేదనగా అన్నాడు రఘు. ఏవండి, మనిషి ఏదైనా బాధలో ఉన్నప్పుడు ప్రతిదీ అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. నువ్వు భార్యగా నా జీవితంలోకి రాకముందు బాధంటే ఏమిటో కూడా తెలియదు నాకు. ఏవండి, మీరు ఏమేమో ఊహించుకుంటూ మీ ఊహలకు మీరే రంగులు దిద్దుకుంటున్నారు. నేను మిమ్మల్ని ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను బిందు. నాకు అనుకూలంగా వేణు కోరినప్పుడల్లా నా కోరిక తీరుస్తున్నావు. నాకు అనుకూలంగానే నేను కోరినప్పుడల్లా నా కోరిక తీరుస్తున్నావు, కానీ మనస్ఫూర్తిగా సంతోషంగా మాత్రం కాదు, యాంత్రికంగా తీరుస్తున్నావు. నీకంటే డబ్బుకు ఒళ్ళమ్ముకునే ఆడవాళ్ళు నయం. ఆ కాసేపైనా సంతోషంగా మాట్లాడుతూ తృప్తిగా కోరిక తీరుస్తారు. నాకు కావలసింది బొమ్మలా నా కోరికలు తీరుస్తూ జడ పదార్థంలో ఉండే భార్య కాదు. నా మీద అధికారం చెలాయిస్తూ నన్ను గుండెల్లో దాచుకునే భార్య నాకు కావాలి. నాకు అనుకూలంగా కాదు నువ్వు ఉండవలసింది, నాకు అనురాగాన్ని పంచి ఇచ్చే భార్యగా ఉండాలి. నా నౌకర్లు కూడా నాకు అనుకూలంగా ఉంటారు. నువ్వు నా నౌకరువి కాదు, భార్యవి అంటూ అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళాడు రఘు. అతని వెనకే ఆ గదిలోకి వచ్చింది బిందు. బట్టలు మార్చుకుంటూ జేబులోని నెక్లెస్ ఉన్న అట్టపెట్టి తీసి టేబుల్ మీద పెట్టాడు. బిందు, నీ పుట్టినరోజు ప్రజెంటేషన్గా ఆ నెక్లెస్ తెచ్చాను, నీకు ఇష్టమైతే పెట్టుకో, లేకపోతే బీరువాలో ఉన్న అన్ని నగలతో పాటు దీన్ని కూడా దాచేయి అన్నాడు. ఆ నెక్లెస్ పెట్టుకోకపోతే భర్త తనకు మరింతగా అపార్థం చేసుకుంటాడేమో అన్న భయంతో ఆ నెక్లెస్ తీసుకుని మెడలో అలంకరించుకుంది బిందు. ఏమండి, నెక్లెస్ పెట్టుకున్నాను, ఎలా ఉందో చూడండి అంటూ భర్త దగ్గరికి వచ్చింది బిందు. తను తెచ్చిన నెక్లెస్ బిందు పెట్టుకోగానే రఘు మనస్సు తేలికపడినట్లుగా అనిపించింది. అనురాగంగా బిందును గుండెలకు అదుముకున్నాడు. భర్త ఎంత అనురాగంగా దగ్గరకు తీసుకుంటున్నా ఇలా ఎంతమంది అమ్మాయిల్ని దగ్గరకు తీసుకున్నాడో ఈయన అనుకుంటుంది బిందు. అటువంటి ఆలోచన రాగానే భర్తతో ఆనందాన్ని సంతోషంగా పంచుకోలేకపోతుంది. ఏమండి, మనం భోజనం చేయకపోతే పనివాళ్ళు కూడా భోంచేయరు, చాలా రాత్రైంది, భోంచేద్దాం రండి. ఈరోజు సంతోషంతో నా కడుపు నిండిపోయింది, ఆకలి అనిపించడం లేదు. బిందు కనురెప్పలపై తన పెదవులతో అద్దుతూ అన్నాడు రఘు. ఈరోజు నా పుట్టినరోజు. వంటమామగారు రకరకాల వంటకాలు చేశారు, అన్నీ మీకు ఇష్టమైనవే. నాకు బాగా ఆకలిగా ఉంది, త్వరగా రండి అంది భర్త కౌగిలి నుంచి దూరంగా జరుగుతూ. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి బెడ్రూమ్లోకి వచ్చారు. బిందు, తెల్ల చీరలో ఈరోజు నేను చూస్తుంటే నాకు మన మొదటి రాత్రి గుర్తుకొస్తోంది. బిందు వైపు మత్తుగా చూస్తూ అన్నాడు రఘు. మీకు ఈ మధ్య నన్ను పొగడటం ఎక్కువైంది. భర్త కళ్ళల్లో కదలాడుతున్న కోరికను చూస్తూ అతనికి దూరంగా జరిగి పడుకుంటూ అంది బిందు. నాకు నిద్ర రావటం లేదు బిందు. నువ్వు అప్పుడే నిద్రపోతే ఎలా? బిందుని తన వైపు లాక్కుంటూ అన్నాడు రఘు. నాకు తలనొప్పిగా ఉంది, ఈ రోజుకు నన్ను విసిగించకండి. నిన్ను చూస్తుంటే ఈరోజు నాకే మతిపోతోంది. దిష్టి తగిలిందేమో, పని మనిషిని పిలిచి దిష్టి తీయించుకో. పని మనిషిని పిలవనా? ఇటువంటి చాదస్తాలు నేను నమ్మను. నిద్రపోతే తలనొప్పి అది తగ్గిపోతుంది. పోనీ అమృతాంజనం రాయనా? ఆ వాసనకే నాకు సగం తలనొప్పి వస్తుంది. అసలు ప్రతిదానికి మందులు వాడకూడదు అంది బిందు. మరి తలనొప్పి ఎలా తగ్గుతుంది? డాక్టర్కి ఫోన్ చేయనా? తలనొప్పికి ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళక అమృతాంజనం రాసుకోక తలనొప్పి ఎలా తగ్గుతుంది? మీ హడావిడి చూస్తే ఎవరైనా నవ్వుతారు. రెస్ట్ తీసుకుంటే 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. మీరు మరీ నన్ను చిన్నపిల్లని చేస్తున్నారు. నువ్వు నా కళ్ళకు చిన్నపిల్లలాగే కనిపిస్తావు బిందు. నువ్వు నాకు చంటి పాపను అందించే వరకు నాకు నువ్వే చంటి పాపవు. ఇంకా నయం, జోలపాట పాడి నిద్రపుచ్చుతాననలేదు నవ్వుతూ అంది బిందు. ఆ పని చేయమన్నా చేస్తాను. జోలపాట పాడమంటావా? నవ్వుతూ అన్నాడు రఘు. అమ్మో, ఆ పని మాత్రం చేయకండి, చుట్టుపక్కల వాళ్ళందరూ నిద్రలేస్తారు.
హాస్యంగా నవ్వుతూ అంది బిందు. తలనొప్పిగా ఉందన్నావుగా, అందుకని ఈ రాత్రికి నిన్ను వదిలాను. ఇంకా మాట్లాడకుండా నిద్రపో, లేకపోతే తలనొప్పి ఎక్కువ అవుతుంది అంటూ బిందుకు నిండుగా దుప్పటి కప్పి బిందు మీద చేయి వేసుకొని పడుకున్నాడు రఘు. చాలా రోజుల తర్వాత హాయిగా మనస్ఫూర్తిగా నిద్రపోయాడు. యథా రాజా తథా ప్రజ అన్నట్టే ఉంది బిందు ప్రవర్తన. రాను రాను బిందు ధోరణి విసుగనిపిస్తోంది రఘుకి. మాధవితో మాత్రం నవ్వుతూ మాట్లాడుతుంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే బిందును పలకరించడానికి పనివాళ్లకు కూడా ధైర్యం చాలక ఒదిగి ఒదిగుంటున్నారు. ఆ రోజు ఆదివారం. ఫ్యాక్టరీకి వెళ్లే పని లేకపోవటం వలన తీరిగ్గా పేపర్ చదువుకుంటూ బెడ్రూమ్లో పడుకున్నాడు రఘు. కాఫీ తీసుకుని ఆ గదిలోకి వచ్చింది బిందు. బిందు, సాయంత్రం మనిద్దరం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. రాత్రికి మన భోజనం కూడా అక్కడే. నేను మర్చిపోతానేమో, గుర్తు చేయి కాఫీ కప్ అందుకుంటూ అన్నాడు రఘు. నేను రాలేను, మీరు వెళ్ళండి. అలా అంటే ఎలా బిందు? వాడు నా డియరెస్ట్ ఫ్రెండ్, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. వాడిని మన ఇంటికి డిన్నర్కి పిలుద్దామనుకున్నాను. వాడే మనల్ని పిలిచాడు. పదే పదే చెప్తే కాదనలేక సరే అన్నాను. మనం వెళ్ళకపోతే బాధపడతాడు. మీరు వెళ్ళండి, నేను రాను. ఎందుకని? నాకు బయటికి వెళ్ళే అలవాట్లేదు. నీకున్న అలవాట్లు నాకు తెలుసు, కానీ ఈ ఒక్కసారికి నాతో రా. నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళటం ఇష్టం లేక తీసుకురాలేదనుకుంటాడు. ప్లీజ్ నా కోసం రా. నాకు ఇష్టం లేదని చెప్తున్నానుగా, ఎందుకంత బలవంతం చేస్తారు? విసుగ్గా అంది బిందు. మొగుడితో సరదాగా గడపటం ఇష్టం ఉండదు, సినిమాలకు షికార్లకు తిరగటం ఇష్టం ఉండదు. బిందు, నీలో మార్పు వస్తుందని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. నీలో మార్పు రాలేదు సరికదా, మరింత పెంకిగా తయారవుతున్నావు. నేను నీకు మొగుణ్ణి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మొగుడైనంత మాత్రాన మీ శాసనాలకి తలవంచవలసిన అవసరం నాకు లేదు. నీకే అవసరం లేదు. అసలు మొగుడంటే ఏమిటో, మొగుడి విలువ ఏమిటో తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించుతావా? నా మంచితనాన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు, కోపంగా అన్నాడు రఘు. ముంజేతి కంకణం చూసుకోవటానికి అర్థం అక్కర్లేదు. మీ మంచితనం నాకు తెలియదా? బిందు, ప్రతి విషయంలో నన్ను వ్యతిరేకిస్తూ ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు? ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పు, మీ అన్నయ్య దగ్గరకు పంపిస్తాను. మనకు పెళ్ళై సంవత్సరం అయింది. ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా అనురాగంగా మాట్లాడావా? ఒక్కరోజైనా నాతో సరదాగా గడిపావా? ఇష్టం లేకుండా ఇలా ఒకే ఇంట్లో కలిసి ఉండే కంటే మనం వేరుగా ఉండటమే మంచిది. నేను మీ భార్యగా ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. హాయిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంది బిందు. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకునే దానివి అసలు ఈ ఇంటి కోడలుగా ఎందుకు వచ్చావు? ఆ మాట అనటానికి సిగ్గులేదు? ఎందుకు? ఆ సిగ్గే మీకుంటే నన్ను వెళ్ళమని అనగలిగేవారే కాదు. అవును, ఇష్టం లేనప్పుడు వేరుగా ఉండటమే మంచిది. వివాహ బంధంలోని అనుబంధం, ఆలుమగల అనురాగం మన మధ్య కరువైనప్పుడు మనం భార్యాభర్తలుగా ఉండే కంటే విడిపోవటమే మంచిది, కోపంగా అన్నాడు రఘు. మీరు ఆ మాట ఎప్పుడంటారా అని సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను నేను. ఈ నరకంలో నుంచి ఎప్పుడు బయటకు వెళ్దామా అని రోజులు లెక్కబెట్టుకుంటూ గడుపుతున్నాను. బిందు, ఏమిటి నువ్వనేది? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నావా? ఈ ఇల్లు నీకు నరకంగా కనిపిస్తోందా? షాక్ తిన్నవాడ్లా అన్నాడు రఘు. అవును, ఇష్టమైతే పూరి గుడిసే ఇంద్రభవనంలా ఉంటుంది. ఇష్టం లేకపోతే ఇంద్రభవనం కూడా చెరసాలలా ఉంటుంది. ఈ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదా? ఈ ఇంట్లోనే కాదు, మీకు భార్యగా ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? మా అన్నయ్య కోసం. మా అన్నయ్య ప్రతిరోజు మిమ్మల్ని దైవంలా కొలుస్తాడు. మా ఆస్తి పోవటం నన్ను పెళ్లి చేసుకోవటానికి మీకు అవకాశంగా దొరికింది. ఆ ఉద్దేశంతోనే మీరు అన్నయ్యకు సహాయం చేశారు. అన్నయ్య అణువణువు మీ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. మీరు నన్ను ప్రేమించాలని, నన్ను పెళ్లి చేసుకోలేకపోతే బ్రతకలేనని అన్నయ్య ముందు ఎంతో బాధ నటించారు. దాంతో మీ బాధ చూసి మా అన్నయ్య కరిగి నీరైపోయాడు. మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అందుకోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇష్టం లేని కాపురం చేయలేక ప్రతి రాత్రి నరకం అనుభవిస్తున్నాను. బిందు అంటున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క సమ్మెటపోటులా రఘు గుండెల్ని గాయం చేస్తుంటే పిచ్చివాడిలా బిందు వైపు చూస్తూ కూర్చున్నాడు. ఏం, నా మాటలు వినలేకపోతున్నారా? మీరు భరించలేకపోయినా కొన్ని నిజాలు వినక తప్పదు. మీరంటే నాకు మొదటి నుంచి అసహ్యం. మీ ప్రవర్తన ఆ భావాన్ని నాలో మరింతగా పెంచింది. మిమ్మల్ని ఎదిరించిన ఆడపిల్లను కాలేజీలో నేనొక్కదాన్నే. అందుకే నన్ను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నారు. మీ ప్రయత్నాలు అప్పట్లో ఫలించలేదు. మా నాన్నగారు పోవటం, మేము అప్పుల పాలు కావటం మీకు అవకాశాన్ని ఇచ్చింది. మీ డబ్బును మా అన్నయ్యకు ఎరగా చూపి బిజినెస్లో వాటా ఇచ్చి మా అన్నయ్యను మీ పెంపుడు కుక్కలా మార్చుకున్నారు. మీ పగ సాధించుకోవాలని, నన్ను మీకు దాసోహం అనిపించుకోవాలన్న పట్టుదలతో నా మెడలో 3 ముళ్ళు వేసి
నా శరీరం మీద అధికారం సంపాదించుకోగలిగారే కానీ నా మనసు మీద అధికారాన్ని సంపాదించుకోలేరుగా. ప్రతి క్షణం గతం నా గుండెల్ని పిండేస్తుంటే గతాన్ని పీడకలుగా మర్చిపోయి మీతో కాపురం చెయ్యలేక నేను ఎటువంటి నరకం అనుభవిస్తున్నానో మాటలతో చెప్పినా మీకు అర్థం కాదు. ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అంది బిందు. బిందు, పిచ్చివాడిలా అరిచాడు రఘు. మిమ్మల్ని బద్ధ శత్రువులా చూసే నేను పెళ్లి చేసుకున్నా మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాను. ఈ ఇంట్లో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. ఈ ఇంట్లో ఉంటున్నది, మీతో కాపురం చేస్తున్నది మీ మీద ప్రేమతో గౌరవంతో కాదు. నాకు మిగిలిందల్లా మా అన్నయ్య ఒక్కడే. నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే మా అన్నయ్య తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంతగా బిలబిలలాడిపోతాడు. నేను సంతోషంగా నా భర్తతో కాపురం చేసుకోలేకపోతున్నానన్న నిజం మా అన్నయ్యకు తెలిస్తేనే మా అన్నయ్య గుండె ఆగిపోతుంది. అందుకే మనసు చంపుకొని మీతో కాపురం చేస్తున్నాను. ఏవండి, ఏ రోజుకు ఆ రోజు నా మనసు మార్చుకొని సంతోషంగా మీతో కాపురం చేయాలనుకుంటాను. కానీ ఎంతోమంది అమ్మాయిలతో మీరు అనుభవాలను పంచుకున్నారన్న భావం నా మనసులో మెదులుతుంది. నేను తింటున్నది ఎంగిలి కూడు అనిపిస్తుంది. అనుభవాలను డబ్బుతో కొనుక్కోవటం మీకు మొదటి నుంచి అలవాటేగా. ఇప్పుడు మీకు కావలసినంత డబ్బుంది. ఆ డబ్బుతో మీరు అమ్మాయిలను అనుభూతులను కొనుక్కోండి. భార్యగా ఏ విషయంలోనూ మీకు అడ్డురాను నేను. కానీ నన్ను మాత్రం ముట్టుకోవద్దు. రఘు ఆ షాక్ నుంచి తేరుకునేసరికి 10 నిమిషాలు పట్టింది. బిందు తనలో తను కుమిలి కుమిలి ఏడుస్తూ కుర్చీలో కూర్చుంది. బిందును ఏమని ఓదార్చాలో కూడా అర్థం కాలేదు రఘుకు. బిందు, కాలేజీ విషయాలను నువ్వింకా మర్చిపోలేదా? ఇప్పుడు కూడా ఆ విషయాలనే మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? ఒక్కసారి నా మనసులో ఏర్పరచుకున్న భావం అంత తేలిగ్గా తొలగిపోదు. బిందు, పెళ్లికి ముందే నీ అభిప్రాయాలు నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పానుగా, మా అన్నయ్య కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని. నా మనసును మా అన్నయ్య అర్థం చేసుకుని ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉండేదాన్ని కాదు, కటువుగా అంది బిందు. ఎంత పొరపాటు చేశావు బిందు. నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదని ఏమాత్రం నాకు తెలిసినా నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. నిన్ను నా దాన్ని చేసుకుని ఈ నరకం అనుభవించే కంటే నీ పట్ల నాకున్న ప్రేమని నా మనస్సులోనే దాచుకొని మరో జన్మకైనా నీ కోసం ఎదురు చూస్తూ ఈ జీవితమంతా బ్రహ్మచారిగా సంతోషంగా గడిపేవాడిని. బిందు, తను మనసారా ప్రేమించే భార్య మనసులో తనకు చోటు లేదని తెలుసుకున్నప్పుడు ఆ మగాడి మనసు ఎంత రంపపు కోతకు గురవుతుందో నీకు తెలియదు. మనసులో ఏదైనా ఒక అభిప్రాయాన్ని పెంచుకుంటే పెరుగుతుంది. ఆ అభిప్రాయాన్ని మనసులో నుంచి తుడిచేసుకుంటే పోతుంది. కాలేజీలో ఎప్పుడో ఏదో చేశానని అందుకు ఇప్పుడు శిక్షించడం న్యాయమా? నువ్వు నా భార్యగా నా జీవితంలోకి ప్రవేశించకముందు తప్పులు చేశాను. ఆ విషయాలు నువ్వు ఆలోచించకూడదు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేనేదైనా తప్పు చేస్తే అందుకు నువ్వే శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. బిందు, నేను కోరుకునేది, నాకు కావాల్సింది నీ శరీరం మీద హక్కు కాదు, నీ మనసులో చోటు. ఎంతో వేదనగా అన్నాడు రఘు. మనసు డబ్బుతో కొనుక్కునేది కాదు, మనశ్శాంతి బజార్లో దొరికేది కాదు. నీ మనసు మార్చుకుని నన్ను భర్తగా ప్రేమించి నువ్వుగా నా దగ్గరకు వచ్చినప్పుడే నీ పట్ల భర్తగా ప్రవర్తిస్తాను. నేను నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతవరకు నిన్ను ముట్టుకోను. ఇంటి గుట్టు రచ్చకెక్కకూడదు. ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ఉండిపోవాలి. మీ అన్నయ్యకు తెలియనియ్యకు. మనిద్దరికీ ఎలాగో మనశ్శాంతి లేదు. ప్రశాంతంగా ఉన్న మీ అన్నయ్యకు కూడా మనశ్శాంతి లేకుండా చేయటం ఎందుకు? మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం, మంచి స్నేహితుల్లా ఉందాం అంటూ ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు రఘు. అవాక్కైనట్లుగా అక్కడే కూర్చుంది బిందు. తను అలా కోపంగా మాట్లాడగానే అతడు ఎంతో బాధపడతాడని, తనను క్షమించమని బ్రతిమాలతాడని ఏమేమో ఊహించుకున్న ఆమె అతనలా మాట్లాడగానే తొందరపడి అన్ని మాటలు అన్నదే కానీ మనసులో బాధపడింది. ఇక నుంచి భర్త ప్రవర్తన ఎలా ఉంటుందో, మాధవికి కానీ అన్నయ్యకు కానీ ఈ నిజం తెలిస్తే ఎంత బాధపడతారోనని భయపడుతూ ఆ గదిలోనే కూర్చుంది. బిందు భయపడినట్టుగానే జరిగింది ఆ రాత్రి. ఉదయమనగా బయటకు వెళ్ళిన రఘు పగలు భోజనానికి కూడా రాలేదు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఉదయం నుంచి బిందు కూడా భోజనం చేయకుండా భర్త కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుంది. రఘు బట్టలు మార్చుకోవటానికి మేడ మీదున్న బెడ్రూమ్లోకి వెళ్ళి భోజనానికి కిందికి దిగి రాలేదు. భర్తను భోజనానికి పిలవటానికి బిందు మేడ మీదకి వెళ్ళింది. భోజనానికి రండి అంది. నాకు ఆకలిగా లేదు, ఉదయం కూడా భోంచేయలేదు. ఆకలిగా ఎందుకుండదు? నేను కూడా భోంచేయలేదు. రండి ఇద్దరం కలిసి భోంచేద్దాం. చెప్పానుగా నాకు ఆకలిగా లేదని, నువ్వు భోంచేయి ముక్తసరిగా అన్నాడు. ఆమెకు కూడా భోజనం చేయాలనిపించక అలాగే కూర్చుంది. రఘు బెడ్రూమ్లో మంచాలు కూడా వేరు చేసి తన మంచాన్ని కిటికీ దగ్గరగా లాక్కొని పడుకున్నాడు. మంచాలు ఎందుకు వేరు చేశారు? మనసులు దూరంగా ఉన్నప్పుడు మంచాలు దగ్గరగా ఉండటం ఎందుకు?
ఇలా వేరు చేసిన మంచాలను పనివాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు మనల్ని చూసి అనుకోవటం లేదా? అనుకోవటానికి ఏముంది? పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుంటుంది. నీ ప్రవర్తన మూలంగా పనివాళ్ళు మన చాటుగా మనల్ని గురించి గుసగుసలాడుకుంటున్నారు. వాళ్లను ఇంకా అలా అనుకునే అవకాశం ఇవ్వాలనేనా మీరు మంచాలు వేరు చేసింది? నీ మనసు తెలిసిన తర్వాత నీకు చేరువగా ఉండటానికి నా మనసు అంగీకరించడం లేదు అంటూ సంభాషణ పెంచడం ఇష్టం లేనివాడిలా కిటికీ వైపు తిరిగి పడుకున్నాడు. ఆ రోజు నుంచి ఎంతో అవసరమైతే తప్ప ఆమెతో మాట్లాడటమే మానేశాడు. తానుగా భర్తతో మాట్లాడటానికి ఆమెకు అహం అడ్డొస్తోంది. వేణు, మాధవ్ వచ్చినప్పుడు మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు నటించటంతో ఈ విషయాలేవి వాళ్లకు తెలియవు. ఆ రోజు నుంచి లోకానికి మాత్రం భార్యాభర్తలుగా కనిపిస్తూ ఇంట్లో ఒకరికొకరు సంబంధం లేనట్టుగా ఉంటున్నారు. అలా జరుగుతున్నాయి రోజులు. అమ్మగారు, చాలా రాత్రైంది, మంచు కూడా పడుతోంది, మీ ఆరోగ్యం దెబ్బతింటుందమ్మా, లోపలికి వెళ్ళండి అన్న తోటమాలి మాటతో గతంలోంచి తేరుకుంది బిందు. తన గదిలోకి వెళ్ళబోతూ ఆఫీస్ గదిలోకి తొంగి చూసింది. అతను ఇంకా ఫైల్స్ చూస్తూనే ఉన్నాడు. అతన్నేం మాట్లాడించకుండా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది బిందు. కథ కొనసాగుతుంది.